నాలుగో విషయాన్ని మనం చూద్దాం. యెహెజ్కేలు గురించి మనం చూద్దాం. యెహెజ్కేలు అంటే యెహోవా బలపరచును అనే అర్థం ఉంది. యెహెజ్కేలు జీవితంలో చాలా విషయాలు జరిగాయండి. పాపం ఆయన అందరికంటే ఎక్కువ శ్రమ అనుభవించాడు. చూడండి, యెహెజ్కేలుతో దేవుడు ఏం చెప్తున్నాడో 24వ అధ్యాయము 16వ వచనం. యెహెజ్కేలు భార్య చాలా అందమైనటువంటి భార్య, మంచి రూపము కలిగినటువంటి భార్య. యెహెజ్కేలు భార్యను చూసి అందరూ ఆశ్చర్యపడేవారు. యెహెజ్కేలు అనే ఈ ప్రవక్తకు దేవుడు ఎంత చక్కని భార్యనిచ్చాడని అనుకుంటూ ఉండేవారు. యెహెజ్కేలుకి కూడాను ఆయన భార్య అంటే చాలా ఇష్టము. దేవుడు ఏమంటున్నాడు యెహెజ్కేలుతో, నరపుత్రుడా, ఓ యెహెజ్కేలా, నీ కన్నులకు ఇంపైన దాన్ని నీ యొద్ద నుండి ఒక్క దెబ్బతో నేను తీసివేయబోచున్నాను. నీవు ఏడవద్దు, నీవు కన్నీరు విడవద్దు, శిరోభూషణంలో అనగా నగలు నువ్వు ధరించుకో, నీ దండ బంగారు దండ నువ్వు వేసుకో, తల మీద పాదరక్షలు నువ్వు తొడుక్కో. ఆ దినాల్లో చనిపోతే బహుశా యూదులు పాదరక్షలు లేకుండా నడిచేవాళ్ళేమో, కానీ నీవైతే పాదరక్షలు వేసుకో. ఆయన బోధించి ఇంటికి వెళ్ళేసరికి ఆయన భార్య చనిపోయింది. ఇప్పుడు యెహెజ్కేలు ఏం చేయాలా? ఏడవడానికి వీలు లేదు, చెప్పులు వేసుకోవాలి. దేవుడు అలాగనే చెప్పాడు. ఎందుకు దేవుడు ఈ మాటలు యెహెజ్కేలుకి చెప్పాడు అని అంటే, ఈయన విశ్వాసము ఎలాంటిదంటే దుఃఖరహిత విశ్వాసము, దుఃఖం లేనటువంటి విశ్వాసం. ఎవరైనా మనుషులు చచ్చిపోతే మనం ఏడవకుండా ఉండగలుగుతామండి? ఏడవకుండా. కానీ ప్రభు అంటున్నాడు ఏడవద్దు. ఎందుకు దేవుడు ఇలా చెప్పాడంటే, ఆ దినాలలో ప్రజలు ఏం చేస్తున్నారంటే భార్యలను దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నారు. నంబర్ 1. రెండవది, ఆడపిల్లల్ని మగపిల్లల్ని కూడా ఎక్కువ ప్రేమిస్తున్నారు. వాళ్ళను నేను మరణానికి అప్పగించబోతున్నాను అన్నాడు దేవుడు. మూడవది ఏంటి అనంటే, వాళ్ళు దేవాలయాన్ని కూడా ఎక్కువ ప్రేమించారు. అంటే ఆ రాళ్ళ దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకోవడం, ఆ రాళ్ళ సందులలో వెళ్ళి ప్రేయర్ రిక్వెస్ట్ లాంటివి పెట్టడం. మరి దేవాలయం కనపడ్డప్పుడు దూరం నుండి మోకాళ్ళ మీద నడుచుకుంటూ రావడం. దేవుడు అన్నాడు, మీరు మిక్కిలిగా ప్రేమించే మీ దేవాలయాన్ని నేను కూలగొడుతున్నాను. మీరు మిక్కిలిగా ప్రేమించే మీ భార్యలను నేను మీకు లేకుండా చేస్తున్నాను. మీరు మిక్కిలిగా ప్రేమించే మీ అమ్మాయిల్ని మీ అబ్బాయిల్ని నేను మీ దగ్గర నుండి తీసివేస్తున్నానని దేవుడని యెహోవా చెప్పినప్పుడు యెహెజ్కేలు బుద్ధి తెచ్చుకున్నాడు. ప్రియమైన బిడ్డలారా, గమనించారా? అందుకే మన పిల్లల్ని దేవుని కంటే ఎక్కువ ప్రేమించడానికి వీలు లేదు. అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు, యెహెజ్కేలు, నాకంటే మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమించొద్దు.